రోజు దేవుని హెచ్చరిక. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన, క్రొత్త నిబంధనలలో అపోస్తలుడైన పౌలు రాసిన 12 పత్రికలు ఎంతో ప్రాముఖ్యమైనవి. పౌలు అన్యజనుల రక్షణ కొరకు ప్రభువు తనను ఏర్పరచుకున్నట్లుగా, అపోస్తలునిగా తనను ప్రభు పిలుచుకున్నట్లుగా ఇక్కడ తెలియచేస్తాడు. ఎన్నో ప్రాంతాలలో సువార్తను ప్రకటించి సంఘ స్థాపన చేసి స్థాపించిన సంఘాలకు మరొకసారి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా, అనగా సువార్త నిమిత్తము హింస, చెరసాలలో ఉంచబడినప్పటికీ ఉత్తరాల ద్వారా, అనగా పత్రికల ద్వారా సంఘాలను బలపరుచుతూ వారిని క్రీస్తు యొక్క రాకడ కొరకు ఆత్మలో సిద్ధపరుస్తూ ఉంటారు. ఈ పరిచర్యలోనే తెస్సలోనికలో ఉన్న సంఘానికి ఉత్తరం ద్వారా రాస్తూ ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటూ ఈ మొదటి పత్రిక తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి అని హెచ్చరిస్తారు. కారణం ఏంటంటే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను అంటూ ధైర్యపరుచుకుంటూ తన పరిస్థితులు ఎలా ఉన్నా కృతజ్ఞతను విశ్వాసంతో దేవునికి తెలియచేయాలి అని మనకు బోధిస్తారు. కారణం ఏంటంటే, ఆయన మనకు ఇచ్చిన అభయం నిన్నెన్నడూ ఎడబాయను అని. ఒకసారి యోబును పరిశీలన చేద్దామా? సమస్తము కోల్పోయిన మొదటి అధ్యాయం యోబు గ్రంథం 21వ వచనంలో, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని యోబు స్తుతిస్తాడు. 34వ అధ్యాయం 10వ వచనంలో యోబు, దేవుడు అన్యాయము చేయుట అసంభవము అంటూ తన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ చివరి వరకు తన విశ్వాసంలో కొనసాగుతారు. 42వ అధ్యాయం 12వ వచనంలో, తన స్థితి ఎంత దయనీయముగా మారినా, ఆస్తి కోల్పోయినా, పిల్లలు చనిపోయినా, ఆరోగ్యం చెడిపోయినా చివరి వరకు దేవుడినే ఘనపరుస్తాడు. దానికి బదులుగా దేవుడు యోబుకు 2 అంతలు తిరిగి సమస్తాన్ని ఆయన ఇస్తారు. అలాగే హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 17వ వచనంలో హబక్కూకు దేవుని ఇలా స్తుతిస్తాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను, ప్రభువగు యెహోవాయే నాకు బలము అని ఆయనను స్తుతిస్తాడు హబక్కూకు. పరిస్థితులు ఎలా ఉన్నా ఆయనను విశ్వసించిన వారంగా ముందుగానే ఆయనను స్తుతించగలగాలి. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించిన ప్రభువైన యేసుక్రీస్తు 3 దినాలు ఆయన యొద్దకు బోధ వినుటకు సమకూడిన 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలను వారికి ఆహారముగా అందించే ముందు ఆయన వాటిని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనము ఈ మార్కు సువార్తలో మనం చదువుతాం. చనిపోయి 3 దినములై సమాధి చేయబడిన లాజరు విషయంలో ఆయన బేతనియకు వెళ్ళినప్పుడు మరియ మార్తలు ఏకకంఠంతో, ప్రభువా, నీవిక్కడ ఉన్న ఎడల నా సహోదరుడు చావకుండునని చెప్పిన తరువాత లాజరు సమాధి యొద్దకు వారు వెళ్ళి
సమాధి రాయిని తొలగించి యోహాను సువార్త 11:41 యేసు ప్రభువారు కన్నులెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చనిపోయి 4 దినాలు సమాధిలో కుళ్ళిపోయిన శరీరంగా ఉన్న లాజరును ఆయన బయటికి పిలుస్తూ, తండ్రి, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదునని ముందే లాజరు బయటికి కట్లతో బంధించబడిన వాడుగా బయటికి రాకముందే యేసు ప్రభువారు స్తుతించినట్లు ఇక్కడ మనం చదువుతాం. కొలస్సీ పత్రిక 3:17 ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పేరట చెల్లించుడి అని హెచ్చరిస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4:16 దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అని చెప్తారు. ప్రతి విషయంలోనూ దేవుని యొద్ద నుండి మనం పొందుకొనక ముందే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలో మన విన్నపాలు దేవునికి విశ్వాసంతో తెలియచేస్తూ తప్పక మనము ఆయన యొద్ద నుండి జవాబును పొందుకుంటాము. ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలోనికి మనము ఎదుగు కృపను సమృద్ధిగా ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.